చాలా వేడిగా ఉంది. ఇంతే, ఆ చివరి పట్టుకోండి. టేస్టీ స్టీమ్డ్ ఉప్మా విత్ అల్లం చట్నీ. చూడండి ఎంత బాగుందో. సో హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు టేస్టీ టేస్ట్. దిస్ ఇస్ ఝాన్సీ. ఈ రోజు నేను మీకోసం తీసుకొచ్చిన రెసిపీ ఆయిల్ లెస్ ఉప్మా అండి. దట్ ఈస్ స్టీమ్డ్ ఉప్మా. సో దీనిలో మనం ఒక సింగిల్ డ్రాప్ కూడా ఆయిల్ యూజ్ చేయం. అలానే టేస్ట్లో ఇదేం బాగుండదు అనుకోవద్దు. టేస్ట్ ఇది సూపర్గా ఉంటుంది. సో దీన్ని ఉప్మాని హెల్దీ వేలో మనం ఎలా తయారు చేయాలో చూద్దాం. జనరల్గా ఉప్మా అంటే అందరూ భయపడతారు, బాబోయ్ ఉప్మా అని. కానీ ఉప్మాని ఇలా చేస్తే కనుక అందరూ లైక్ చేస్తారు. సో ఈరోజు మనం చేయబోయే రెసిపీ స్టీమ్డ్ ఉప్మా అండి. లెట్స్ గో టు ద ప్రొసీజర్. ఈరోజు మనం చేయబోయే రెసిపీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అండి. ఇది గోధుమ నూక, చిన్న రవ్వ అనమాట ఇది. అలాగే ఒక కుకుంబర్, అలాగే 2 క్యారెట్స్, పచ్చిమిర్చి, 1 ఆనియన్, అలాగే కొన్ని డ్రై ఫ్రూట్స్ కూడా యాడ్ చేద్దాం, క్యాష్యూ అండ్ పంకిన్ సీడ్స్, అలాగే స్వీట్ కార్న్, కొత్తిమీర. ఇవే మనకు కావాల్సిన మెయిన్ ఇంగ్రీడియంట్స్. కేరాన్ని చక్కగా ఇలా తురుముకున్నాను. దీనిలో వాటర్ ఉండాలి. ఈ వాటర్ని అసలు వేస్ట్ చేయదు, దీంతోనే ఉప్మా ఉడుకుతుంది. అలాగే సాల్ట్, కార్న్, అలాగే క్యారెట్ని కూడా తురుముకున్నాను. 1 క్యారెట్ మాత్రం తీసుకున్నాను, 1 ఆనియన్, జీడిపప్పులు, అలాగే పంకిన్ సీడ్స్, పచ్చిమిర్చి, తర్వాత కొత్తిమీర. ఇవే మెయిన్ ఇంగ్రీడియంట్స్. ఇలా మొత్తం అంతా కట్ చేసుకున్నాం. ఇప్పుడు మనం దీనిలో గోధుమలోకి యాడ్ చేద్దాం. దాని తర్వాత కుకుంబర్ కూడా యాడ్ చేద్దాం. అలాగే మనం తురుముకున్న క్యారెట్ ముక్కలు కూడా, అండ్ స్వీట్ కార్న్ అక్కడక్కడ తగులుతూ వాళ్ళే ఉంటాయి. స్వీట్ కార్న్ వేయడం తప్పకుండా మర్చిపోకుండా వేయండి. లేదంటే శనగపప్పు ఉంటుంది, పచ్చెనగపప్పు, అది నానాక అవి కూడా యాడ్ చేసుకోవచ్చు వీటి బదులుగా. దీనికి ఆప్షనల్. అలాగే కొత్తిమీర బదులు మీరు పాలకూర అలాంటివి కూడా యాడ్ చేయొచ్చు. పచ్చిమిర్చి, కారానికి సరిపోయినట్టు పచ్చిమిర్చి. నేను 2 పచ్చిమిర్చి మాత్రమే కట్ చేశాను. తర్వాత ఆనియన్స్ వీలైనంత చిన్నగానే కట్ చేసుకోండి. నేను ఇక్కడ కొంచెం పెద్దగా కట్ చేస్తాను, మీరు చిన్నగా కట్ చేయండి. అలాగే జీడిపప్పులు వేసుకోండి, క్రాక్ చేసి వేసేసుకోండి. ఇలా నేను పీసెస్ అయినా వేసుకోండి, అక్కడక్కడ తగ్గుతాయి. అలాగే ఈ గ్రీన్ పంకిన్ సీడ్స్ అనేవి వెయిట్ లాస్కి చాలా యూజ్ అవుతాయండి. మామూలుగా నానబెట్టి రోజు తినడానికి ట్రై చేయండి. పొడులు తయారు చేస్తాం కదా మనం అన్నంలో కలుపుకున్న పొడుల్లో కూడా గ్రీన్ పంకిన్ సీడ్స్ అనేవి వేసుకుంటే మంచిది. అండ్ లాస్ట్లో జీలకర్ర, అలాగే సరిపోయినంత ఉప్పు. ఇక్కడ నేను 1/2 స్పూన్ తీసుకున్నాను, సరిపోతుంది. అలాగే కొన్ని ఆవాలు. ఈ ఉప్మాని ఇంకా హెల్దీగా చేయడానికి మనం ఇక్కడ ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ నేను అరౌండ్ 1/2 స్పూన్ మాత్రమే యాడ్ చేస్తాను. దీన్ని ఒకసారి కలుపుకున్నాం. చూడండి. సో దీనిలో ఉండే మాయిశ్చర్తోనే చక్కగా మనకి నూక ఉడికిపోతుంది, మొత్తం కలిసిపోయి ఈ మాయిశ్చర్ అంతా, కూరగాయల్లో ఉండే నీరంతా కూడా ఈ నూకలో కలుస్తుంది అనమాట. ఇంకా మీకు పొడిగా అనిపించదు, ఎందుకంటే కుకుంబర్ వేసాను. చూడండి వాటర్ ఎలా వస్తుంది, చూసారా, పిండుతుంటే వాటర్ ఎలా వస్తుందో. సో అస్సలు ఉండదు. ఒకవేళ కానీ మీకు అలా అనిపిస్తే కొంచెం ఒక 1 స్పూన్ వరకు పెరుగుని యాడ్ చేసుకున్నా బాగా, ఇంకా హెల్దీగా చేయడానికి కొబ్బరి కూడా యాడ్ చేయొచ్చు. మొత్తం కలుపుకొని దీన్ని 5 మినిట్స్ పక్కన పెట్టుకుంటే నూకంతా బాగా దీనిలో ఉన్న వాటర్ని అబ్జర్వ్ చేసుకుంటాం. చూడండి. ఇప్పుడు దీన్ని మూత పెట్టేసుకుని పక్కన పెట్టేస్తాం. ఇంట్లో మనం అరిటాకుల్ని శుభ్రం చేసుకున్నాం. చక్కగా శుభ్రం చేసుకొని ఇలా దీన్ని నారంటుందా తీసేయాలి, ఎందుకంటే మనం ఫోల్డ్ చేసుకోవడానికి ఈజీగా ఉండాలి. ఒకవేళ మీ దగ్గర అరిటాకులు లేవనుకోండి, అప్పుడు మీరు బటర్ పేపర్ ఉంటుంది కదా, బటర్ పేపర్లో కానీ సిల్వర్ ఫాయిల్లో కానీ మీరు చేయొచ్చు. చూడండి, ఫస్ట్ మనం ఇలా షేప్ తీసుకున్నాం కదా, దీన్ని మనం చక్కగా మోగులుగా చూసుకోవాలి. ఇప్పుడు చూడండి, దీన్ని మనం ఫోల్డ్ చేసుకోవడం అంతే అండి. ఈ పక్కన పెట్టిద్దాం. ఇంకోటి చేద్దాం. క్లీన్ చేసుకోవాలి. ఫస్ట్ అరిటాకుని క్లీన్ తీసుకొని ఇప్పుడు మన మిక్చర్ ఉంది కదా, ఆ మిక్చర్ దీన్ని తీసుకున్నాం. చక్కగా ఇలా ఒక బాల్ మీకు నచ్చిన షేప్లో పెట్టుకోవచ్చు. అసలు ఆయిల్ కూడా వాడకుండా మనకి ఎంత టేస్టీ అండ్ హెల్దీ ఉప్మా రెడీ అయిపోతుంది. దీన్ని ఇలా ఫోల్డ్ చేసుకోండి, అంతే, పక్కన పెట్టిద్దాం. ఇప్పుడు నెక్స్ట్ వన్ చేద్దాం. ఒకసారి మీరు ఇలాంటివి టేస్ట్ చూసారనుకోండి, ఇంక ఇవే తినాలనిపిస్తుంది. కొంచెం పెద్దది చేస్తున్నాను. ముందుగానే మనం స్టీమర్లో వాటర్ వేసుకొని మెయింటెనెన్స్ని ఇలా మనం పెట్టేసుకుంటాం. కొంచెం టైట్గా ర్యాప్ అయ్యేటట్టు చూసుకోవాలి. బట్ ఇప్పుడు దీన్ని మనం స్టీమర్లో పెట్టేద్దాం. ఓకే, చూడండి, దీన్ని మనం ఆల్రెడీ వాటర్ వేడెక్కాయి, ఇలాంటప్పుడు మనం పెట్టేసుకోవాలి. దీన్ని మనం కవర్ చేసుకుందాం. సో ఇప్పుడు మనం స్టీమర్ని క్లోజ్ చేసుకుందాం. దీన్ని మన ఇడ్లీ లాగే సేమ్ 10 to 15 minutes వరకు ఉడికించేస్తే అయిపోతుంది.
దీన్ని తీసిద్దాం. 5 minutes పైన అయిపోయింది. దీన్ని బయటకు తీసి చూద్దాం. ఇది మామూలుగా లేదుగా, చక్కగా భలే ఉన్నాయి. దేనికి అస్సలు అంటలేదు. వేడి చాలా వేడిగా ఉంది. ఇంకంతే, ఆ చివర పట్టుకోండి. ఇలా ఇలా తీస్తే ఈజీ అండి మీకు. సో ఇంకోటి ఉంది లాస్ట్, అది కూడా స్టీమ్డ్ ఉప్మా రెడీ అయిపోయింది. టేస్టీ టేస్టీ స్టీమ్డ్ ఉప్మా విత్ అల్లం చట్నీ. చూడండి ఎంత బాగుందో, చాలా చాలా బాగుంది. సో గైస్, ఇది తింటూ ఉంటాను. మీరు మాత్రం ఈ వీడియో మీకు నచ్చినట్లయితేనే, ఈ కంటెంట్ మీకు యూజ్ఫుల్ అయితే తప్పకుండా లైక్, షేర్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు. అండ్ సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. సీ ఇన్ అనదర్ వీడియో. టిల్ దెన్, బై బై, టేక్ కేర్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.